ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి అందరూ బాగున్నారు కదా? దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరి లేఖనాల్లో ఉన్నటువంటి మరొక అద్భుతమైన అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి వచ్చి ఈ రీతిగా మరి మీతో ఈ వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశము అద్భుతమైన అంశము. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని నిందించడానికి, దూషించడానికి, కించపరచడానికి మేము ప్రయత్నం చేయట్లా. లేఖనాల్లో ఇలా రాయబడి ఉంది, లేఖనాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి అని తెలియపరచడానికే క్రీస్తు ప్రేమను బట్టి ఈ సత్యాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఆలోచించి అర్థం చేసుకోండి. ఈ అంశము మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కాబట్టి ప్రియులారా, అంశంలోనికి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము మృతులకు సువార్త. మృతులకు సువార్త అంటే చనిపోయిన వాళ్ళకి సువార్త. చనిపోయిన వాళ్ళకి సువార్త అనేసి ఈరోజు మనం అంశాన్ని నేర్చుకుందాం. మనం చాలా దగ్గరలో మనం పరిశీలన చేస్తే చనిపోయిన వాళ్ళ దగ్గర సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మరి ప్రకటించే సువార్త అక్కడ ఉన్నవారికి ప్రకటిస్తున్నారా, లేకపోతే చనిపోయిన వాడికి ప్రకటిస్తున్నారా అనేది మనకి ఒక డౌట్, సంశయము. అయితే ఇది లేఖనాల్లో రాయబడినటువంటి వచనాలను బట్టి మనము మృతులకు సువార్త అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మృతులకు సువార్త చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మృతులకు సువార్త అనేది ఆశ్చర్యంగా ఉంది కదా. సువార్త ఎవరికి ప్రకటించాలి? సువార్త ఎప్పుడు ప్రకటించాలి? సువార్త బతికున్న వాళ్ళకి ప్రకటన చేయాలా, చచ్చిపోయిన వాళ్ళకి ప్రకటన చేయాలా? సువార్త ఎవరు ప్రకటన చేయాలి? చచ్చిపోయిన వాళ్ళు ప్రకటన చేయాలా, లేకపోతే బతికున్న వాళ్ళు ప్రకటన చేయాలా? బ్రతికి ఉన్నవాడికి సువార్త ప్రకటన చేయాలి. చచ్చిన వాళ్ళు ప్రకటన ఎక్కడ కూడా సువార్త ప్రకటన చేసినట్లు మనం చూడం. అయితే మనం చూద్దాం ప్రియులారా. మృతులకు సువార్త చాలా అద్భుతమైనటువంటి అంశము. పరిచయము ఏ వచనాన్ని బట్టి మనము ఈ అంశాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాము. అంశం ఏది? దేన్ని బట్టి అంటే అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి పరిశీలన. ఈ మాటను బట్టే మృతులకు సువార్త ప్రకటించబడింది అనేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులరా, 6వ వచనం చదువుతున్నా. 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ఎవరికి కూడా సువార్త ప్రకటించబడిందంట? మృతులకు సువార్త ప్రకటించబడింది. వీళ్ళు ఏ మృతులు వీళ్ళు అంటే శరీరంలో ఉన్న మృతులు, శరీరాలు కలిగి ఉన్న మృతులు. అందుకని ఇక్కడ మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, శరీరంలో ఉన్న మృతులకి మానవరీత్యా శరీరాన్ని బట్టి తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును ఆ మృతులకు కూడా సువార్త ప్రకటన. ఎవరి మృతులు? ఈ మృతులు ఎవరు? ఒకసారి ఆలోచన. ఈ మృతులు అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వచనాన్ని బట్టి చనిపోయిన వాళ్ళకి మృతులకు కూడా సువార్త ప్రకటించబడిందని మనకు అర్థమవుతుంది. ఈ వచనాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నిజంగానే మృతులకు సువార్త ప్రకటించబడింది అనేసి మనకి అర్థమవుతుంది. అయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి? మృతులకు సువార్త ప్రకటించబడిందంటే శరీరాల్లో ఉన్న మృతులకి సువార్త ప్రకటించబడిందా, శరీరాలు విడిచిన మృతులకు సువార్త ప్రకటించబడిందా, బైబిల్లో ఉన్న సిద్ధాంతం ఏంటి, బైబిల్ ఏం చెప్తుందంటే మనకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మృతులకు సువార్తనంగా చచ్చిన వాళ్ళకి సువార్త అనేసి
ఆలోచించే పరిస్థితి సాతాను నేటి క్రైస్తవ సమాజంలో ఆ అభిప్రాయాన్ని కలిగజేశాడు. అయితే ప్రియులారా చూద్దాం. ఈ అంశాన్ని మనం నేర్చుకునేటప్పటికి మనకి చాలా స్పష్టత అనేది వచ్చేస్తుంది. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఏ కాలానికి సంబంధించింది? అక్కడ చేసిన పనేంటి? ఏ కాలానికి సంబంధించింది? అనేసి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆ, ఏదైనా వచనం చదివినప్పుడు, ఏదైనా వచనాన్ని గురించి మనం చూసినప్పుడు, మనము ఆ వచనాన్ని అర్థం చేసుకుంటానికి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. ఇక్కడ చూద్దాం. ఎవరికి కూడా సువార్త ప్రకటించబడిందంట అంటే మృతులకు సువార్త ప్రకటించబడింది. ఎక్కడనున్న మృతులకు కూడా సువార్త ప్రకటించబడింది. ఎక్కడున్న మృతులు? భూమి మీద ఉన్న మృతులుకా, లేకపోతే చనిపోయి నరకానికి వెళ్ళిన మృతులుకా, లేకపోతే చనిపోయి పరదేశికి వెళ్ళిన మృతులుకా? ఎవరికి సువార్త ప్రకటించబడింది? ఏ మృతులకు సువార్త ప్రకటించబడింది? ప్రశ్నలు వేసుకోవాలి మనం. చూద్దాం. ప్రశ్న: ఏ మృతులకు సువార్త ప్రకటించబడింది? ఎక్కడ ఉన్న మృతులకు సువార్త ప్రకటించబడింది? ఎవరు ఈ సువార్త ప్రకటించబడినటువంటి మృతులు? ఈ సువార్త ప్రకటించబడినటువంటి మృతులు ఎవరు? ఎవరికి ప్రకటించబడింది? ఇది మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఆ ప్రశ్నకి మనం సమాధానం వెతుకుదాం. చూడండి. ప్రశ్న: పాతాళ లోకంలోని నరకంలోనున్న మృతులకు సువార్త ప్రకటించబడిందా? చూడండి. పాతాళ లోకంలోని నరకంలో ఉన్న మృతులకు సువార్త ప్రకటించబడిందా? ఏ మృతులకు సువార్త ప్రకటించబడింది? చూడండి. పాతాళ లోకంలోనే పరదేశంలో ఉన్న మృతులకు సువార్త ప్రకటించబడిందా? పాతాళ లోకంలోనే పరదేశంలో ఉన్న మృతులకు సువార్త ప్రకటించబడిందా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే భూమి మీద దేవుని ఆజ్ఞను అనుసరింపకపోవటం వలన జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నను మృతుడిగా ఉన్న వారికి సువార్త ప్రకటించబడిందా? భూమి మీదే ఉండి దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా, దేవుని ఇష్టాన్ని జరిగించుకోకుండా, తన ఇష్ట ప్రకారం జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది. కానీ మృతుడుగానే ఉన్నటువంటి శరీరాలు కలిగిన మృతులకు సువార్త ప్రకటించబడిందా? ఏ మృతులకు సువార్త ప్రకటించబడింది? ఇక్కడ మృతులు అనగానే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే, యేసుక్రీస్తు తెలుగులో మృతి పొంది పరదేశకి వెళ్ళిపోయి, పరదేశంలో ఉన్న వాళ్ళు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న ఆ మృతులకు సువార్త ప్రకటించాడు. వాళ్ళకి విడుదల కలిగించాడు, పాప క్షమాపణ కలిగించాడు, రక్షణ కలిగించాడు. వాళ్ళకి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. ఎన్నెన్నో కట్టు కథలు. ఒక కాంపోజిట్ లెక్కలో ఒక స్టెప్ తప్పైతే మిగతా లెక్కంతా తప్పైపోతుంది. అలాగే మన మన ప్రియుల్ని సాతాను ఒక స్టెప్లో తప్పిచ్చేస్తున్నాడు. తప్పిగానే మిగతా అన్నీ కూడా ఆ బోధంతా తప్పైపోతుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. సువార్త ప్రకటించబడినది శరీరాలు కలిగి ఉన్న మృతులు. ఇక్కడ మనం వచనాన్ని చదివాం కదా. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును అనేసి ఉంది కదా. ఏ మృతులు వాళ్ళు? శరీర రీత్యా మానవరీత్యా తీర్పు పొందవలసినటువంటి మృతులు. అంటే శరీర విషయంలో మానవరీత్యా తీర్పు ఏంటి? నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోతావు. అంటే మన్నే అనేది వెనుకటి వలన మన్నే అయిపోతుంది. అంటే శరీరాల్లో ఉన్న మృతులు. జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉన్నారు. చూడండి. సువార్త ప్రకటించబడినది శరీరములు కలిగి ఉన్న మృతులు. ఎందుకంటే ఈ మృతులకు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందుతారంట. శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందబోయేటటువంటి మృతులు వీళ్ళు. శరీరాన్ని విడిచిన మృతులు కాదు. శరీర విషయంలో మానవరీత్యా తీర్పు ఏంటి? నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అనేది శరీర విషయంలో మానవరీత్యా తీర్పు. ప్రతివాడు కూడా పుట్టినవాడు గిట్టక మానడు, మరణము పొందక బ్రతుకు నరుడు ఎవడు అంటాడు. నువ్వు మన్ను గనక తిరిగి మన్ను అయిపోతావు. అదే శరీర విషయంలో మానవరీత్యా తీర్పు. శరీరాల్లో జీవించి ఉన్న వాళ్ళ విషయంలో, శరీర విషయంలో మానవరీత్యా ప్రతి వాళ్ళకి నీతిమంతుడు చనిపోతాడు, అనీతిమంతుడు కూడా చనిపోతాడు. శరీరాన్ని బట్టి మానవరీత్యా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు రెండోసారి లోకానికి రాక మునుపు ప్రతి ఒక్కరికి కూడా ఈ తీర్పులోనికి వెళ్తారు. అయితే
ఈ శరీర విషయంలో మానవునిస్తే తీర్పు పొందిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును, అంటే ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి సువార్త అంటే సువార్త ప్రకటించబడితే, ఆ ప్రకటించబడిన సువార్తకు లోబడితే వాళ్ళు శారీరకంగా చనిపోయినా కూడా ఆత్మ మాత్రం దేవుని బట్టి జీవించే ఉంటుంది. అంటే నరకానికి మాత్రం వెళ్ళదు. జీవించి ఉంటుందంటే నరకానికి మాత్రం వెళ్ళదు అనేది మనం అర్థం చేసుకోవాలి. 1 పేతురు 4:6 మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో మృతులకు సువార్త అనే అంశమును గూర్చి ఉన్న అపోహ ఒకసారి పరిశీలన చేద్దాం. ఎలాంటి అపోహ కలిగి ఉన్నారు, ఎలాంటి అపార్థాలు, లేఖనాలు ఎలా అపార్థం చేసుకుంటున్నారు, సాతాను ఏ రీతిగా మరి మనల్ని మోసం చేసి లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో చేసి దేవునికి దూరంగా చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేసి మనం చూద్దాం. ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే పై వచ్చిన ప్రకారం మృతులు సువార్త ప్రకటించబడింది, మృతులకు ప్రకారం మృతులు సువార్త ప్రకటించబడింది అని నమ్ముతున్నారు. మృతులకు సువార్త ప్రకటించబడింది, ఈ వచనం ప్రకారం మృతులకు సువార్త ప్రకటించబడింది అనేసి నమ్ముతున్నారు. ఎక్కడ ఉన్న మృతులకు సువార్త ప్రకటించబడింది అని చెప్తున్నారు అంటే చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించబడిందని చెప్తున్నారు. ఈ చెరలో ఉన్న ఆత్మలే ఎవరో, ఎక్కడున్న చెరలో ఉన్న ఆత్మలు ఏంటి, ఎంత గందరగోళం ఏంటి, చెరలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించబడింది ఏంటి? చూడండి, ఎక్కడ చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించబడింది అని ప్రశ్నిస్తే పరదేశే చెరని, ఈ పరదేశు అనబడిన చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించబడింది అని నమ్ముతున్నారు. పరదేశి చెర, ఆ పరదేశంలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించబడింది అని నమ్ముతున్నారు. దీన్ని నిరూపించడానికి వాళ్ళు ఒక వచనాన్ని చూపిస్తున్నారు. ఈ కింది వచనాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆ వచనం ఏంటో కూడా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 అక్కడ మనం పరిశీలన చేస్తే, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి ఎద్దుకు, అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఇక్కడ మనం పరిశీలన చేస్తే సందర్భం ఏంటి, కాలం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఏ సందర్భంలో దేవుడు నోవాహుతో జల ప్రళయం వస్తుంది, వాడ సిద్ధపరచుకో అని చెప్పిన కాలంలో నోవాహు ద్వారా మరి అక్కడ జీవించుతున్నామనే పేరు మాత్రం ఉంది, కానీ పాపం అనే చెరలో ఉన్న వాళ్ళకి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన ఆత్మరూపిగానే ఒక ఆత్మగా వెళ్ళిపోయి చెప్పేశాడా? ఒక ఆత్మ వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఆత్మరూపుగా వెళ్ళానంటే అర్థం ఏంటి? నోవాహు ద్వారా ఆయన సువార్త ప్రకటన చేశారు. నోవాహు ద్వారా వాళ్ళకి ప్రకటించడం అనేది జరిగింది. ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది రక్షణ పొందిరి. ఇక్కడ ప్రకటించబడింది, అప్పుడు ప్రకటించబడింది ఏంటి? అప్పుడున్న కాలంలో సువార్త. ఇక్కడ సువార్త ప్రకటించబడింది వారికి, ప్రకటించను అని ఉంది, కానీ ఆ ప్రకటించింది ఇప్పుడు మనము ప్రకటించే సువార్త కాదు. అది అక్కడ ప్రకటించేది ఏంటి? జలప్రళయం వస్తుంది, తప్పించుకోవాలంటే వాళ్ళలోకి రండి అని చెప్పడమే అప్పటి కాలంలో వారికి సువార్త. అయితే ప్రియులరా, ప్రశ్న వేసుకుందాం. ఈ మృతులకు సువార్త ప్రకటించబడింది ఎవరు? ఎవరు ఈ మృతులకు సువార్త ప్రకటించబడింది ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం ఇలా ఉంటుంది. మృతులకు సువార్త ప్రకటించింది ఎవరయ్యా అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. యేసుక్రీస్తు ఈ మృతులకు సువార్త ప్రకటించాడు అని చెప్తున్నారు. సందర్భమేమో నోవాహు కాలంలోదైతే ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు అనేసి అక్కడ రాయబడి ఉంటే, ఆ కాలం ఏ కాలము అనేది అర్థం అది మాకు అవసరం లేదు. మృతులకు సువార్త ప్రకటించబడిందని అక్కడ ఉంది కాబట్టి అదే ఇది అనేసి చెప్తా ఉన్నారు. అది ఏ సందర్భంలో అంటే యేసుక్రీస్తు అంట మృతులకు
సువార్త ప్రకటించాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు మృతులకు ఎప్పుడు సువార్త ప్రకటించాడు? ఎక్కడున్న మృతులకు సువార్త ప్రకటించాడు అంటే ఎప్పుడు ప్రకటించాడు, ఎలా ప్రకటించాడు అని వారిని ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానం ఇలా ఉంటుంది. చూద్దాం ప్రియులరా. యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్న వారికి సువార్త సువార్త ప్రకటించాడు అని చెప్తున్నారు. అసలు పరదేశంలో ఉన్న వారికి సువార్త అవసరము అని చెప్తున్నారు. పరదేశంలో ఉన్నవారికి కూడా సువార్త అవసరం. పరదేశంలో ఉన్నవారికి సువార్త అవసరమా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరదేశికి వెళ్ళాడంట, పరదేశంలో ఉన్నవారికి సువార్త ప్రకటించాడు అని చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరదేశంలో ఉన్న వారికి సువార్త అవసరమా అని ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానం ఎలా ఉంటుంది? పరదేశి ఒక చెరనే, పరదేశంలో ఉన్న వారికి పాప క్షమాపణ అవసరమని చెప్తున్నారు. అది చెర, పాప క్షమాపణ అవసరము అని చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే ఈ పరదేశంలో ఉన్న వారికి రక్షణ అవసరం అంట. అందుకే పరదేశంలో ఉన్న వారికి సువార్త ప్రకటించబడింది అనేసి నమ్ముతున్నారు. పరదేశంలో ఉన్న వాళ్ళకి రక్షణ అవసరం కాబట్టి పరదేశికి యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు అని నమ్ముతున్నారు. అందుకనే యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళి అక్కడ చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించి వారిని చెరపట్టిన పరదేశం అనే చెరను చెరగా పట్టుకుపోయాడు. వారిని చెరపట్టిన పరదేశం అనే చెరను చెరగా పట్టుకుపోయాడు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు చూడండి. పరలోకంలో అది ఎక్కడ పెట్టేశాడంట? కొంతమంది ఏమో పరలోకంలో పెట్టాడని కొంతమంది చెప్తా ఉంటుంటే, మరి కొంతమంది ఏమో పరదేశం అనే చెరను చెరగా పట్టుకుని పోయి మూడవ ఆకాశంలో పెట్టేశాడు అనేసి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు ఇంకా ఇలా చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళు లేఖనాల్ని అర్థం చేసుకోక అపోహపడుతూ అపార్థము చేసుకుంటూ లేఖనాల్ని తప్పుగా ప్రకటించేటటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు తప్పుగా ప్రకటన చేస్తున్నారు. నేను చెప్పేది కాదు. అంటే నేను ఈ మాటలు నేను చెప్పట్ల, వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు అని చెప్తున్నా. వారు ఇంకా ఈ అసత్య బోధకులు ఇంకా ఏం చెప్తున్నారంటే క్రీస్తు శిలువ మరణము వరకు పరదేశ పాతాళ లోకంలోనే ఉండేది అని చెప్తున్నారు. యేసుక్రీస్తు శిలువ మరణం వరకు పాతాళ లోకంలో ఉండేది. క్రీస్తు పునరుద్ధానం పొందినప్పుడు క్రీస్తు చెరను అంటే పరదేశం అనే చెరను పట్టుకొని పోయి మూడో ఆకాశంలో పెట్టేశాడు అని చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరదేశం అనే చెరనంట, పరదేశం అనే చెరనే మూడో ఆకాశంలో ఎక్కడో పెట్టేశాడు అని చెప్తున్నారు. కనుక అప్పటి నుండి చనిపోయిన నీతిమంతులు మూడవ ఆకాశంలోనున్న పరదేశకు వెళుతున్నారు అని చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు మొదటి రాకడ వరకు శిలువ మరణం వరకు కూడా, శిలువ మరణ పునరుద్ధానం వరకు కూడా చనిపోయినటువంటి నీతిమంతులు చనిపోయినటువంటి వారు పరదేశకు వెళ్ళేవాళ్ళంట. యేసుక్రీస్తు పునరుద్ధానం అయినప్పుడు ఆ చెరను తీసుకెళ్ళి మూడో ఆకాశంలోనూ లేకపోతే పరలోకంలో పెట్టేస్తే అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే డైరెక్ట్గా మూడో ఆకాశానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది, పరలోకానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో కూడా వచ్చే పరిశుద్ధులు ఈ మూడో ఆకాశంలోనున్న పరదేశంలోనున్న వారేనని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు రెండోసారి వస్తాడని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అవును, నిజము. అయితే క్రీస్తు తన పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొస్తాడు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. అయితే క్రీస్తుతో కూడా వచ్చే పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అంటే ఇదిగో వీళ్ళే. ఎవరంటే యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ చెరైనటువంటి పరదేశంలో ఉన్న వాళ్ళని మరి వాళ్ళకి బోధ చేసి వాక్యం ప్రకటించేసి వాళ్ళకి రక్షణ కలిగజేసి పాపక్షమాపణ కలిగజేసి వారిని ఆ చెర నుండి విడిపించి ఆ చెరను చెరగా తీసుకెళ్ళి మూడో ఆకాశంలోనో పరలోకంలో పెట్టేస్తే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు మళ్ళీ ఈ లోకానికి వస్తారు, ఆయనతో కూడా వస్తారు అనేసి నమ్ముతున్నారు. ఇది క్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఎవరు అనేది ఒక లెసన్ ఉంది. అదే మనం తర్వాత నేర్చుకుందాం. కాబట్టి వాళ్ళు బోధించే బోధ
తప్పు. యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు ఆ, ఆ, ఏది చెర నుండి విడిపిస్తే ఆయన పరలోకంలోనూ మూడో ఆకాశంలో పెట్టేస్తే వాళ్ళే యేసుక్రీస్తు రెండవ రాకల్లో క్రీస్తు వస్తారు, వాళ్ళే పరిశుద్ధులు అని చెప్పే బోధ శుద్ధ అబద్ధం. అది అసత్యం. అది ఎందుకు అసత్యమో రాబోయే క్లాసుల్లో మనం నేర్చుకుందాం. పరదేశం మూడవ ఆకాశంలో ఉంది అనేసి నిరూపించడానికి వాళ్ళు చూపించే వచనాలు. పరదేశం అంటే మూడో ఆకాశంలో ఉంది అనేసి వాళ్ళు చూపించడానికి చాలా కష్టపడుతున్నారు. కష్టపడితే ఏమంటున్నారు అంటే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మూడవ ఆకాశంలో పరదేశం ఉంది అనేసి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే పరలోకము, భూమి ఉన్న లోకము, పరదేశం. ఈ పరదేశం తీసుకెళ్ళిపోయి ఎక్కడో మూడో ఆకాశంలో ఎక్కడో పెట్టేశాడంట. మూడో ఆకాశంలో పెట్టాడు. దానికి వాళ్ళు ఒక వచనాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏంటి ఆ వచనం అంటే, అపోస్తులైన పౌలు తనకు కలిగిన ఉత్కృష్టమైన దర్శనాన్ని గురించినటువంటి సంగతులు మరి కొరింథీకి రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 2-3 వచనాల్లో చాలా వివరంగా రాశాడు. ఆ రాసినటువంటి ఆ వచనాలను మనం పరిశీలన చేస్తే అది పరదేశం మూడో ఆకాశం అంటే ఆ మూడో ఆకాశం పైన ఉందని పౌలు ఉద్దేశమా, లేకపోతే మూడో ఆకాశం ఏది ఏది భూమి ఉన్న లోకము పరలోకము మొదటి ఆకాశం అయితే, భూమి ఉన్న లోకం మధ్య ఆకాశం అయితే, పాతాళ లోకము మూడో ఆకాశము. ఈ రకంగా మనం లెక్క పెట్టుకోవాలా? మూడో ఆకాశం అంటే ఇంకొక ఎక్కడో ఉంది తలెత్తుకుని ఇదిగో పక్షులు ఎగిరేది ఒక ఆకాశం అయితే, విమానాలు ఎగిరేది ఇంకొక ఆకాశం అయితే, రెండో ఆకాశం అయితే, దానికి పైన మూడో ఆకాశం ఉంది అనేసి అక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొస్తాడు అనేసి అదే కరెక్టా? ఒకసారి మనం ఆలోచించాలి. అసలు మూడో ఆకాశం అంటే ఏంటి? మూడో ఆకాశం అంటే ఎక్కడో ఉందా, లేకపోతే పాతాళ లోకాన్నే మూడో ఆకాశం అంటారా? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చూస్తే క్రమము మొదటి ఆకాశము, మధ్య ఆకాశము, ఆ తర్వాత మూడవ ఆకాశం. ఇది రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. దీన్నే మధ్య ఆకాశం, మధ్యలో ఉంది కాబట్టి మధ్య ఆకాశము అంటారు. అయితే ఇక్కడ వాళ్ళు చూపించే వచనం ఏంటంటే, పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 2-3 వచనాల్లో, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట మూడవ ఆకాశమును కొనుపోబడెను, అతడు శరీరంతో కొనుపోబడను నేను ఎరుగును, శరీరము లేక కొనుపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వసింపశక్యముగానే మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు నోటితో పలుకకూడదు అని అంటాడు. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట పౌలు కలిగిన దర్శనంలో ఒక మనుషుడంట మూడో ఆకాశానికి కొనుపోబడ్డాడంట. మూడో ఆకాశంలో ఎక్కడ కొనుపోబడ్డాడు అంటే అతడు పరదేశంలోనికి కొనుపోబడ్డాడు. మనం కూడా చెప్తాం, ఒక మనిషి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, నేను ఇండియా వెళ్ళాను అంటాడు. ఇండియాలో ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాదా, ఢిల్లీయా, లేకపోతే ముంబయా, లేకపోతే కలకత్తానా, ఎక్కడికి వెళ్ళాడు అనేది తర్వాత వివరణ. వెళ్ళింది మూడో ఆకాశమే. ఆ తర్వాత మూడో ఆకాశంలో ఎక్కడికి వెళ్ళాడంటే అతడు పరదేశకు కొనుపోబడను అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. ఈ బోధ చేస్తున్న మన ప్రియులకు ఈ మూడో ఆకాశం యొక్క భావము అర్థం కాలేదు. మూడో ఆకాశం అంటే పైకి చూడాలా, మూడో ఆకాశం అంటే పైనే ఉంటుంది అనేసి అపార్థం చేసుకుని ఈ చెరగా తీసిపోయి పైకి ఎక్కడో పెట్టేశాడు, యేసుక్రీస్తు వచ్చే పరిశుద్ధులు వాళ్ళే అనేసి అసత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అందుకనే వారి అసత్యాన్ని బోధిస్తున్నారు. మన ప్రియులు బోధ చేస్తున్న ఈ బోధ ఎందుకు అసత్యము మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. వీళ్ళు చేస్తున్న బోధ ఎందుకు అసత్యము? క్రీస్తు యేసు సిలువలో మృతి పొంది పరదేశకు వెళ్ళి అక్కడ ఉన్న వారికి సువార్త ప్రకటించాడు అని చెప్తా ఉన్నారు. అవును కదా, చాలా మంది అదే చెప్తున్నారు. యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పాతాళ లోకంలో పరదేశకి వెళ్ళాడు. అక్కడ పాతాళ లోకంలో పరదేశు అనే చెర అయితే ఆ చెరలో చెరపట్టబడినటువంటి ఆత్మలకి ఆయన బోధ చేశాడు అనేసి చెప్తా ఉన్నారు. ఇంకేం చెప్తున్నారు?
లో ఉన్న వారికి పాప క్షమాపణ నిమిత్తము కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు అని అంటారు. పరదేశంలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు రక్తం చిందించాడా? పరదేశంలో అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు శిలువ మరణము పొందక మునుపు చనిపోయినటువంటి చనిపోయి పరదేశకు వెళ్ళిన వాళ్ళకు కూడా యేసుక్రీస్తు రక్తం చిందించాడా? అంటే ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన ప్రజలు చనిపోయి పరదేశకు వెళ్తే వాళ్ళకు కూడా క్రీస్తు రక్తము అవసరమా? చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేశాను. పరదేశంలో ఉన్న వారికి సువార్త అవసరమా? ఒకసారి ఆలోచించి, సువార్త అవసరమా? పరదేశం వెళ్తున్నటువంటి వారు పాపుల నీతిమంతుల? పరదేశకు వెళ్ళే వాళ్ళు పాపులు వెళ్తారా, నీతిమంతులు వెళ్తారా? పరదేశంలో ఉన్న వారికి రక్షణ పొందవలసిన అవసరం ఉందా, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు మార్పు చెంది క్రీస్తు దగ్గరికి వెళ్ళి క్రీస్తు పరలోకానికి తండ్రికి తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడా? ఒకసారి పరలోకంలో ఉన్న వారికి రక్షణ అవసరమా? వాళ్ళు పాపులా, లేకపోతే వాళ్ళు నీతిమంతులా? పరదేశంలో ఉన్న వారికి రక్షణ నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడా? వాళ్ళు పాపుల? పరదేశంలో ఉన్న వాళ్ళు పాపుల, పరిశుద్ధులు? ఎవరు వెళ్తారు? పరిశుద్ధులు వెళ్తారా, పాపులు వెళ్తారా? పాత నిబంధన కాలంలో మృతి పొంది పరదేశకు వెళ్ళిన వారికి రక్షణ అవసరమా? వారి రక్షణ నిమిత్తము యేసుక్రీస్తు సిలువలో రక్తము చిందించాడా? పరదేశంలో ఉన్న వారికి మరలా సువార్త ప్రకటించవలసిన అవసరం ఉన్నదా? యేసుక్రీస్తు పరదేశంలో ఉన్న వారికి సువార్త ప్రకటించి వారికి రక్షణను అనుగ్రహించాడా? ఇవన్నీ కూడా మనకి చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి. పరదేశంలో ఉన్న వాళ్ళు నీతిమంతులు. పరదేశంలో ఉన్న వాళ్ళకి సువార్త అవసరం లేదా? ఆల్రెడీ ఆయా కాలాలలో దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడితేనే వాళ్ళు చనిపోయి పరదేశకు వెళ్తారు. అంతేగాని పరదేశకి వెళ్ళిన వాళ్ళు పాపులు. ఆ పాపుల కోసం యేసుక్రీస్తు పాత నిబంధన కాలం వరకు జీవించిన ప్రజలు పాప క్షమాపణ కోసం వారికి కూడా యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు అనే బోధ సరైన బోధ కాదు. పరదేశంలో ఉన్న ఉన్నవారు పరిశుద్ధులు, నీతిమంతులే. కనుక పరదేశంలో ఉన్న వారికి సువార్త ప్రకటించవలసిన అవసరము లేనే లేదు. సువార్త బ్రతికి ఉన్న వారికే ప్రకటన చేయాలి. ఈ ఫండమెంటల్ రూల్స్ అనమాట ఇది. సువార్త ఎవరికి ప్రకటన చేయాలో కూడా తెలియదు. సువార్త ఎవరు ప్రకటన చేయాలో కూడా తెలియదు. బతికున్న వాళ్ళు చేయాలి, బతికున్న వాళ్ళకి చేయాలి. చచ్చినోడికి ప్రకటన చేస్తాం కాదు సువార్త. చూడండి, బ్రతికి ఉన్న వారికే సువార్త ప్రకటన చేయాలి. బ్రతికి ఉన్నప్పుడే సువార్త విని రక్షణ పొందాలి, లేక నీతిమంతుడిగా తీర్చబడాలి. బతికి ఉన్నప్పుడే రక్షణ పొందాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి. ఎప్పుడు? బతికి ఉండంగానే సువార్త వినాలి, బతికి ఉండంగానే సువార్త ప్రకటించబడాలి, అది వినాలి. విన్న వాళ్ళు లోబడి సువార్త ప్రకారము జరిగించవలసిన కార్యాలు జరిగించి నీతిమంతుడిగా తీర్చబడి పాప క్షమాపణ జరిగించవలసిన అవసరం ఉంది. చనిపోయిన తర్వాత కూడా సువార్త ప్రకటించబడుతుంది అనే నమ్మటము, చనిపోయిన తర్వాత కూడా ప్రకటించబడిన సువార్తను విని నేను రక్షణ పొందుతాను అనే నమ్మటం లేఖన విరుద్ధం అనమాట. ఇది సిద్ధాంతం కాదు, అసలు బైబిల్ సిద్ధాంతం కాదు. ఏంటి? చనిపోయిన తర్వాత కూడా ప్రకటించబడిన సువార్త విని నేను రక్షణ పొందుతాను అనే నమ్మటం అనేది లేఖన విరుద్ధం. సువార్తను బ్రతికి ఉన్నవారే ప్రకటన చేయాలి. చూడండి, సువార్తను ఎవరు ప్రకటన చేయాలి? బతికి ఉన్నవాళ్ళే. సువార్తను బ్రతికి ఉన్న వారికే ప్రకటన చేయాలి, చచ్చిన వాళ్ళకి కాదు. సువార్తను బ్రతికి ఉన్న వారికే ప్రకటన చేయాలి. చనిపోయి అగ్ని జ్వాలలలో యాతన పడుతున్న ధనవంతుడికి అక్కడ సువార్త ప్రకటించబడదు. అక్కడ చూద్దాం, అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఎలా ఉంది. లోకా సువార్తలో 16, 22, 23, 24, 25, 26 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున అనుకుంటూ కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచెను. ఏమన్నాడు?
తండ్రి అయిన అబ్రహామా నాయందు ఈ నాయందు కనికరపడి తన వేలుకొన్న నీటిలో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాదన్న పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేశాను. అందుకు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించేటివి, అలాగే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అలాగే 16:26 వచనం, లూకా 16:26. అంతేకాక ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడి నుండి మీ ఎందుకు మీ ఎందుకు దాటగోరు వారు దాట జాల పోకుండునట్లును, అక్కడి వారు మా ఎందుకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మహా అగాధము ఉంచబడి ఉన్నది అంటాడు. మహా అగాధం ఉంది. అక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర దాటడానికి వీల్లేదు. నెమ్మది పొందే స్థలం నుంచి వేదనకరమైన స్థలము కానీ, వేదన పొందుతున్న స్థలము నుంచి నెమ్మది పొందే స్థలానికి కానీ దాటి పోజాలకున్నట్లు మహా అగాధం ఉందంట. కాబట్టి బ్రతికి ఉన్న మరి భూమి మీద అప్పుడు ధనవంతుడు అడుగుతా ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి దాటి పోజాలకున్నట్టు మీకు మాకు మధ్య అగాధం ఉందని చెప్పంగానే ధనవంతుడికి బుద్ధి వచ్చేసి అప్పుడు ధనవంతుడు ఏమని అడుగుతున్నాడు అబ్రాహామునే అంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు ధనవంతుడికి తెలుసు వారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేస్తారు, నా దగ్గరికి వస్తారు అని తెలిసింది. ఆయన అంటాడు, నువ్వు ఈ వేదనకరమైన స్థలమునకు రాకున్నట్లు వారికి ప్రకటించుటకు లాదన పంపించు అని చెప్తా ఉన్నాడు. చూడండి, నా తండ్రి ఇంటికి పంపించంటాడు. బ్రతికి ఉన్న మోషేయు అప్పుడు ఏం చెప్తున్నాడు ధనవంతుడితో అబ్రహాము, బతికి ఉన్నారు, అక్కడ సేవకులు ఉన్నారు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మీ సహోదరులు బ్రతికి ఉన్నటువంటి ప్రవక్తలు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి బోధనాలే. మృతుల్లో ఉండి ఒకడు లేచి వెళ్తే వాళ్ళు మారు మనసు పొందరు, వారు వినవలను. మృతుల్లో ఉండి ఒకడు లేచినను వారు నమ్మరని చెప్పను. చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళు బోధ చేస్తాం కుదరదు, బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళకి బోధ చేస్తాం కూడా కుదరదు. బోధ ఎప్పుడు జరగాలి? బతికి ఉన్న వాళ్ళకి బతికి ఉండగానే బోధ జరగాలి. మరి మృతులకు సువార్త అని చెప్పేసి ఎక్కడికెక్కడికో బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైన సంగతులు చెప్పడం అనేది మరి లేఖన విరుద్ధం. ఇక్కడ చూడండి, అబ్రహాం గారు చెప్తున్నాడు, ధనవంతుడు అడుగుతున్నాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటికే నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుతున్నాను నేను. అందుకు అబ్రహాం అంటాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. అలాగా అయితే మా వాళ్ళ అంత మామూలుగా చెప్తే వినేవాళ్ళు కాదు అని చెప్పేసి, అది తెలుసు కదా అంటాడు. అలాగనవద్దు. చూడండి, లోకాసువార్త 16:30-31. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మా వాళ్ళు అంత ఈజీగానే లోబడేవాళ్ళు కాదు, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళి నేడల వారు మారు మనసు పొందరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, చచ్చినోడు వచ్చి చెప్తేనే మారు మనసు పొందరు, బతికున్న వాళ్ళు చెప్తే మారు మనసు పొందరు. అందుకనే నరకానికి వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట వారు విననేడల మృతుల్లో ఉండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పను. అబ్రహాం అంటున్నాడు ధనవంతుడితో, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, బతికున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ బతికున్న వాళ్ళు మీ సహోదరులు బతికున్నారు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ మాట వినకపోతే చచ్చిన వాళ్ళు మృతుల్లో ఉండి వాళ్ళు లేచి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ మాట వినరు అంటాడు. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పరదేశుకు నీతిమంతులే వెళ్తారు. పరదేశకు ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారు. పరదేశకి నీతిమంతులు వెళ్తారు. చూడండి, పరదేశంలోనున్న వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం వేయబడింది కనుక పరదేశంలో ఉన్న వారికి సువార్త అవసరం లేదు. పరదేశకి ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారు. పరదేశంలో ఉన్నవారుకి తెల్లని వస్త్రం ఏంది? వాళ్ళు ఎవరికి తీర్పు తీర్చమంటున్నారు? భూనివాసులకు తీర్పు తీర్చండి అంటున్నాడు. కాబట్టి వీళ్ళు రెడీ టు
గో పరలోకం పరలోకం వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు అంతే. వాళ్ళు ఇంకా పాపులు కాదు. వాళ్ళకి ఇంకా సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. ఈ బోధ ఎంత ఎంత తప్పుడు బోధ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. కనుక పరదేశంలో ఉన్న వారికి సువార్త అనేది అవసరము లేదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చూస్తే, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మల్లో బలిపీఠం కింద చూచితిని. వారంటున్నారు, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందుమని బిగ్గరగా కేకలు వేశారు. భూనివాసులకి ప్రతిదండన చేయి అనేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళు పాపులా అంటే పాపులు కాదు, నీతిమంతులు. వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం వేయబడింది. ఇంకేముంటాడు, వారి వల్లనే చంపబడబో వారి ఎక్కయు సహదాసులు ఎక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించండి. విశ్రమిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పాపులు కాదు, వేదన పొందట్లేదు, విశ్రమిస్తున్నారు. వాళ్ళకి బోధ అవసరం లేదు. వారికి మళ్ళీ బోధ అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోధ సువార్త ప్రకటన చేసి వాళ్ళకి మారు మనసు ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేదు. ఇంకా మనం చూస్తే పరదేశంలోకి ఎవరు వెళ్తారు అంటే, పరదేశికి ఎవరు వెళ్తారు అనేసి మనం చూస్తే, పరదేశంలోనికి పరిశుద్ధులు నీతిమంతులు వెళ్తారు. పరిశుద్ధులు నీతిమంతులు వెళ్తారు. ప్రశ్న, సిలువలో మృతి పొందిన యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళటం వల్ల మనకేం అర్థమవుతుంది? సిలువలో మృతి పొందిన యేసుక్రీస్తు పరదేశికి నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని దొంగతో చెప్పాడు కాబట్టి పరదేశికి వెళ్ళాడు సిలువలోంచి, ఆ సిలువ మీద నుంచి నేరుగా. అంటే మనకేం అర్థమవుతుంది అంటే, భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారు పరదేశికి వెళ్తారని మనకు అర్థమవుతుంది. పరదేశికి ఎవరు వెళ్తారంటే, భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారే పరదేశికి వెళ్తారు అనేది మనకు అర్థమవుతుంది. కనుక పరదేశంలో ఉన్న ఆత్మలు పరిశుద్ధులు నీతిమంతులు కనుక వారికి స్వార్థ ప్రకటించవలసిన అవసరము లేదు. దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించి నా నీతిమంతుడైన యేసుక్రీస్తు సెలవు మీద నుంచి పరదేశికి వెళ్ళాడు. ఇది మనకి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఇది యేసుక్రీస్తు నా యందు పాపం ఉందని ఎవడు స్థాపించిన అని ప్రశ్నించిన యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళాడు అనేసి మనకు అర్థమవుతుంది. అంటే భూమి మీద నీతిమంతులుగా జీవించి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారంటే పరదేశికి వెళ్తారనేసి మనకి ఒక సాక్ష్యం అనేది మనకు దొరికింది. నీతిమంతుడైన యేసుక్రీస్తు సెలవు మీద నుండి పరదేశికి వెళ్ళాడు. యేసుక్రీస్తు సెలవులోనున్న దొంగతో నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులు ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అని అన్నాడు. ఎక్కడ ఆ మాట? లోకాసు వార్త 23వ అధ్యాయంలో 42-43 వచనాల్లో ఆ మాట ఉంది. ఆయన యేసు వైపు చూచి, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన యేసుక్రీస్తు దొంగతో అంటాడు, వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువనే నిశ్చయముగా చెప్తున్నా. అంటే ఆ దినాన్నే యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళాడు. పరదేశికి నీతిమంతుడైన యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళిన వాళ్ళు ఎవరై ఉంటారంటే నీతిమంతులే అయి ఉంటారు. ముఖ్య గమనిక, ఆయా కాలాలలో ఉన్న ప్రజలు వారికి ఇవ్వబడినటువంటి దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించిన వారు నీతిమంతులుగా తీర్చబడే పరదేశికి వెళ్తారు. పరదేశికి ఎవరు వెళ్తారంటే, ఆయా కాలాలలో ఉన్న ప్రజలు వారికి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించి వారు నీతిమంతులుగా తీర్చబడి పరదేశికి వెళ్తారు. కొంతమంది మనస్సాక్షిని బట్టి నీతిమంతులుగా ఉన్నటువంటి కొంతమంది అయితే, కొంతమంది విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా ఉన్న కొంతమంది అయితే, మరికొంతమంది ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డవారు కొంతమంది అయితే, వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా జీవించి పరదేశికి వెళతారే కానీ పాపులు మాత్రం, రక్షణ పొందని వారు మాత్రం పరదేశికి వెళ్ళరు అనేసి గుర్తించవలసిన అవసరం ఉంది. కనుక పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు నీతిమంతులు కనుక వారికి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరము లేదు.
ఇక్కడ చూడు, మన సాక్షిని బట్టి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు పరదేశకు వెళ్తారు. విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడిన వారు పరదేశకు వెళ్తారు. ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులుగా తీర్చబడిన వారు పరదేశకు వెళ్తారు. ఇక్కడ మనం చూస్తే హేబేలు గురించి మనం చూద్దాం. హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడిన సాక్ష్యము పొందాను అంటాడు. హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి అనేసి బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తుంది. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడనే సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతుడని సాక్ష్యము పొందాడంట. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. హేబేలు అతని అర్పణను దేవుడు లక్ష్యం ఉంచాడంట. ఆదికాండం 4:4. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిని కొవ్విన వాటిని కొన్నింటిని తెచ్చను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యం ఉంచాను. హేబేలు అతని అర్పణను లక్ష్యం ఉంచాడు. ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హేబేలు సత్క్రియ చేశాడంట. సత్క్రియ చూడండి ఎక్కడుంది? ఆదికాండంలో 4:7 నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకునవా అనేసి కయ్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. సత్క్రియ చేస్తే తల ఎత్తుకునవా. మరి సత్క్రియ చేసింది ఎవరు? సత్క్రియ చేసింది హేబేలు చేశాడు. కయ్యను సత్క్రియ చేయలేదంట. దేవుడే చెప్తున్నాడు, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముంటుందంట? పాపము పొంచి ఉండును. సత్క్రియ చేయకపోతే వాకిట ఏముంటుంది? పాపం పొంచి. చాలామంది బాప్తిజాలు తీసుకున్నా అయిపోయిందిలే అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసే క్రియలను బట్టి వాళ్ళ ఇంటి వాకిట ఏమో పొంచి ఉంటుందంటే పాపము పొంచి ఉంటుందంట. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనేసి. ఇంకా చూస్తే హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచినాం. ఇక హానోకు గురించి మనం ఆలోచిస్తాం. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాడంట. అనగా దేవుని చిత్తాన్ని దేవునితో నడవటం అంటే కాళ్ళకి దూరానికి సంబంధించిన నడగదు. దేవుని చిత్తాన్ని జరిగించి జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 300 ఏళ్ళు నడిచాడంట మెతుషలను కలిగిన తర్వాత. ఎక్కడుంది ఆ మాట? ఆదికాండం 5:22-23 హానోకు 65 ఏళ్ళు బతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు అనేసి. అయితే నోవాహు గురించి మనం ఆలోచిద్దాం. నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిపై ఉండుట సూచితిని. నోవాహుతో చెప్తున్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు ఆ మాట? ఆదికాండంలో 7:1 మనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిపై ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాళ్ళలో ప్రవేశించిడి. నీవు నీ ఇంటి వారు వాళ్ళలో ప్రవేశించిడి. నోవాహు యెహోవా దృష్టికి కృపనొందని వాడంట. నీతిమంతుడిగా జీవించాడు, యెహోవా దృష్టికి కృపనొందని వాడంట. 6వ ఆదికాండము 8వ. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడు ఆయను. కాబట్టి నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. అంటే దేవునితో కూడా నడవటం అంటే కాళ్ళతో మరి దూరానికి సంబంధించిన నడక కాదు. గత క్లాసుల్లో మనం నేర్చుకున్నాం. దేవునితో నడవటం అంటే దేవుని ఆజ్ఞను అనుసరించి, దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని ఇష్టాన్ని జరిగించేటటువంటి పరిస్థితిని దేవునితో నడవటం అన్నాడు. కాబట్టి నోవాహు కూడా దేవునితో నడిచాడు అనేసి బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండంలో 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అనేసి అక్కడ రాబోదు. చూద్దాం.
నోవాహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. నోవాహు ఎలాంటి వాడంట? విశ్వాసాన్ని బట్టి కలిగే నీతికి వారసుడు. వీళ్ళందరూ పరదేశికి వెళ్ళారు. నీ దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు పరదేశికి వెళ్తే, ఆ పరదేశికి వెళ్ళిన వారు పాపులు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా సువార్త అవసరం అని చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. ఎంత మరి భయంకర భ్రష్టత్వమో ఒకసారి ఆలోచించుకోండి. నోవాహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడు అయ్యాడంట. ఎక్కడుందన్నమాట? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనం మనం పరిశీలన చేస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి అతడు నీతిమంతు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. ఎవరు విశ్వాసాన్ని బట్టి కలిగి నీతికి వారసుడు అంటే నోవాహు. మరి నోవాహు పాప, నోవాహుకి నోవాహుకి రక్షణ అవసరమా? ఆయన పరదేశికి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరదేశికి వెళ్ళిపోతే ఆయనకి సువార్త అవసరమా? మనకే లేఖనాలు అర్థం చేసుకుంటాం మన చేతగాక. మరి మృతులకు సువార్త అనేసి, ఆ మృతులకు సువార్త అనేసి అక్కడ మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆ ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడిందంటే వాళ్ళు ఏ మృతులు అర్థం చేసుకోలేనటువంటి భయంకర భ్రష్టత్వంలో ఉండి యేసుక్రీస్తుని తీసుకెళ్ళి పరదేశంలో ఉన్న వాళ్ళు మృతులు, వాళ్ళకి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి వాళ్ళకి క్రీస్తు చేత బోధ చేపించే అమాయక చక్రవర్తులు, అమాయక బోధకులు, మరి సాతాను చేత ఆపరేట్ అవుతున్నటువంటి బోధకులు, సాతాను చేత ఆపరేట్ అయ్యి అసత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి బోధకులు, బైబిల్ చదవరు, బైబిల్ అర్థం చేసుకోరు, లేఖనాన్ని సరి చేసుకోరు. ఎంతసేపు వాళ్ళు ఏంటంటే వారి దేవుడు, వారు ఈ రోజుకి ఉంటే సరిపోద్ది. చూడండి, దేనికోసం బతుకుతున్నావు? సరే, కడుపు కోసం బతుకుతున్నావా, ఆత్మ కోసం బతుకుతున్నావా? ఒకసారి ఆలోచింది. పరదేశకు వెళ్ళిన అబ్రహాము పరిశుద్ధుడా లేక పాప? ఒకసారి ఆలోచించండి. పరదేశికి అక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాం పరదేశంలో ఉన్నాడు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడా పాప? ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుని నమ్మాడంటే అది అతనికి నీతిగా ఎంచబడింది, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక అబ్రహాము నిద్రించిన నీతిమంతుల్ని నెమ్మది పొందే స్థలమైన పరదేశికి వెళ్ళాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేసి. అలాగే రోమాపత్రిక 4వ అధ్యాయం 18, 19, 20, 21, 22 వచనాలు, నీ సంతానం ఎలాగుండుననే చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడి విశ్వాసమును బట్టి బలహీనుడి కాక రమారమే 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ మృతతుల్యమైపోయింది. కానీ ఆలోచించాడు, కానీ ఏం చేశాడు? అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంతబడింది. నీతిమంతుడైన అబ్రహాము పరదేశికి వెళ్తే అబ్రహాముకు బోధ కావాలి, పరదేశంలో ఉన్న వారికి బోధ కావాలని చెప్పి వాళ్ళు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి భయంకర భ్రష్టత్వంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుకే బయలు వెళ్ళను. అలాగే అబ్రహాం గురించి ఏముంది? అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాం ఎవరంట? దేవుని స్నేహితుడు అనే లేఖనాల్లో రాయబడింది. యెషయా గ్రంథంలో 41:8 వచనంలో
నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడు ఎవరంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనేసి. అలాగే యాకోబు పత్రికలో 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అనే లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. ఎవరికి? అబ్రహాముకి. దేవుని స్నేహితుడు, దేవుని దేవుని స్నేహితుడు, ఆ నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు, పరదేశికి వెళ్ళిన వాడు, నెమ్మది పొందుతున్నవాడు. మరి ఆయనకి, అబ్రహాముకి మళ్ళీ సువార్త అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఎవరికి సువార్త కావాలి? బతికున్న వాళ్ళ సువార్త కావాలా? చచ్చిపోయిన వాళ్ళ సువార్త కావాలా? ఒకసారి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంట. రోమపత్రిక 4:12 మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అతను తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాముకు సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను అంటాడు. 17 చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 4:18 నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. ప్రియులారా, ఒకసారి అదేవిధంగా ధనవంతుడు లాజరు గురించి పరిశీలన చేస్తే ఇద్దరు కూడా చూడండి, ఇద్దరు కూడా నీతిమంతులైతే ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరదేశికి వెళ్ళాలి. ఇద్దరు అనీతిమంతులైతే ఎక్కడికి వెళ్ళాలి? వేదనకరమైన స్థలానికి వెళ్ళాలి. అలా వెళ్ళలేదు వాళ్ళిద్దరూ. చూద్దాం, చూడండి. ధనవంతుడు లాజరు గురించి పరిశీలన చేద్దాం. ఇద్దరు అనీతిమంతులు అయి ఉంటే ఇద్దరు కూడా నరకానికే వెళ్ళి ఉండాలి, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాలి. అయితే ఇద్దరు నీతిమంతులై ఉంటే ఇద్దరు కూడా పరదేశికే వెళ్ళి ఉండాలి. కానీ ఇద్దరు ఒకే దగ్గరికి వెళ్ళలేదు. నీతిని జరిగించిన అబ్రహామేమో పరదేశికి వెళ్ళాడు. తన ఇష్టం వచ్చినట్లు జీవించినటువంటి ధనవంతుడేమో వేదనకరమైన స్థలానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ధనవంతుడేమో అనీతిమంతుడుగా జీవించాడు గనక నిద్రించిన అనీతిమంతులు ఉండే స్థలమైన వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. అలాగే లాజరు నీతిమంతుడిగా జీవించాడు కనుక నిద్రించిన నీతిమంతులు వెళ్ళే స్థలమైన పరదేశికి వెళ్ళాడు. దానికి లూకా సువార్త 16:22-25, లూకా సువార్త 16:22-25 మనం చూడవచ్చు. అయితే ఇంకా మనం చూస్తే లోతు గురించి లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఎక్కడ? లోతు కూడా నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఎక్కడ అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. లోతును తప్పించను. లోతు ఎవరంట? నీతిమంతుడు అనేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2:8 ఆ నీతిమంతుడు అంటే లోతు, వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి కూడా వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించి నీతిమంతుడు నీతిగల తన మనస్సు నీతిమంతుడుకు లోతు అనేసి ఇక్కడ రాయబడింది. మోషే గురించి మనం ఆలోచిస్తే చూడండి, వీళ్ళందరూ నీతిమంతులుగా జీవించి పరదేశికి వెళ్ళినోళ్ళు. వీళ్ళందరికీ బోధ అవసరమని మన ఎవరు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని వాని నీతి పరిచారకుల వేషము ధరింపజేసి సంఘంలో ఉన్నటువంటి వారిని గలిబిలి చేస్తానికి దిగి వచ్చేసాడు సాతాను గాడు అనేక మంది ద్వారా.
వాళ్ళు చెప్తుంది ఏంటంటే గలిబిలి చేస్తా ఉన్నారు, కలిపి చెరుపుతున్నారు. ఇక్కడ చూడండి, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనేసి లేఖనంలో రాయబడింది. సంఖ్యాకాండంలో 12 అధ్యాయం 6, 7, 8 వచనాలు. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త విండిన యెహోవా యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతనితో నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనేసి అక్కడ చాలా చక్కగా రాయబడింది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ ఏం రాయబడింది, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడిగా ఉన్నట్టు అనేసి అక్కడ రాయబడింది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నటువంటి మోషేకి మళ్ళీ వాక్యం ప్రకటన చేయాలంట, సువార్త ప్రకటన చేయాలంట, అవసరమంట, రక్షణ అవసరమంట, పాపంట, ఆయన పాపంట. మనవాళ్ళు చెప్తున్నారు చూడండి. అలాగే దావీదు ఎలాంటి వాడంటే, దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో సౌలుని, మొదటి రాజైన సౌలుని తొలగించి ఇశ్రాయేలీలు రెండో రాజునే నియమించవలసి వచ్చినప్పుడు అక్కడ చెప్తున్నాడు, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన అంటే దేవుడు, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిని గురించి? దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు దేవుడు కోరుకున్నవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అనేది చెప్తా ఉన్నాడు. ఎక్కడ? సమూయేలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో అతడు వాడిని పిలిపించు, రాజును చేయాలన్న పరిస్థితుల్లో ఇక్కడ సౌలుకి ప్రతిగా మరొక రాజునే ఎన్నుకోవాలనే పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తే అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకును సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించమని యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ దావీదు దేవుడు కోరుకున్నటువంటి వాడు. కాబట్టి ముఖ్య గమనిక ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, గనక నీతిమంతులే పరదేశకు వెళ్తారని మనకు అర్థమైంది. పరదేశకు ఎవరు వెళ్తారు? నీతిమంతులు. కనుక పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు, నీతిమంతులు. కనుక పరదేశంలో ఉన్న వారికి స్వార్థ ప్రకటించవలసిన అవసరం లేదు. పరదేశంలో ఉన్నవారు పాపులు కాదు. పరదేశంలో ఉన్న వాళ్ళకి రక్షణ పొందిన వారు పరదేశకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రక్షణ అవసరం లేదు. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత, పరదేశకి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించవలసినటువంటి అవసరము లేదు. పరదేశంలో ఉన్నవారు సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. కనుక యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది ఆత్మరూపుగా పరదేశకు వెళ్ళి అక్కడ ఉన్న నీతిమంతులకి ఆత్మలకు సువార్త ప్రకటించలేదు. మరి సువార్త ప్రకటించాడు. అక్కడ మనం చూస్తే ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు. ఆ కాలం ఏ కాలము? నోవాహు కాలంలో. నోవాహు కాలంలో ఉన్నవారికి ఆత్మరూపుగానే వెళ్ళి నోవాహు ద్వారా సువార్త ప్రకటించబడటం అనేది జరిగింది. కాబట్టి పరదేశంలో ఉన్న ఆత్మలు పరిశుద్ధులు, నీతిమంతులు. కనుక వారికి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరము లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. పరదేశంలో ఉన్నవారు నీతిమంతులు వెళ్తారు. పరదేశంలో ఉన్నవారు పరిశుద్ధులు వెళ్తారు. పరదేశంలో ఉన్నవారు దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు వెళ్తారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. హానోకు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. హానోకు ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా కూడా ఏలియా కూడా పరదేశకే వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడు. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పూర్వము
మనోళ్ళు ఫలానా ఫలానా అనేది ఏదో వాళ్ళు అతిక్రమించారు, వీళ్ళు అతిక్రమించారని ఊహిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, పూర్వము వారు చేయబడిన పాపాలే దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించాడు అనేసి ఎక్కడుంది? రోమపత్రిక 3:25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించాడు. అలాగే ఆయన గత కాలముందు సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చాను. ఎక్కడుంది? అపోస్తుల కార్యాల్లో 14 అధ్యాయం 16 వచనం. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గాలను నడవనిచ్చాను. ఆ తర్వాత ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడకుండా ఊరుకున్నాడు. అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 30 వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకుండాను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. పరదేశంలో ఉన్న వారికి బోధ అవసరమా? పరదేశంలో ఉన్నవాడు నీతిమంతుల అనీతిమంతుల? ఒకసారి ఆలోచించండి. భూమి మీద నీతిమంతుడిగా జీవించిన యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళకి బోధ చేస్తానికి వెళ్ళలేదు. బో ఎందుకు బోధ చేస్తానికి వెళ్ళాడు అనేసి బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి మనం మూలవాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ మనం చూస్తే చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బోధ చేశాను అనేసి మాట మనం చూస్తే, చెరలో ఉన్న ఆత్మలు ఎవరు? శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందవలసినటువంటి వాడు. శరీర విషయంలో మానవరీత్యా మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించింది. ఎవరికి? శరీరాల్లో ఉన్న మృతులు. జీవించి ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నారు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు వాళ్ళు మృతులు. కాబట్టి ఆలోచించేయండి. మృతులకు సువార్త అంటే మృతులకు సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం లేదు. సువార్త ఎవరికి ప్రకటించాలంటే బ్రతికి ఉండగానే సువార్త ప్రకటించబడాలి. ఎప్పుడు వినాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే సువార్త వినాలి. సువార్త ఎవరికి ప్రకటించాలంటే బ్రతికి ఉన్న వారికే ప్రకటించాలి. సువార్త ఎవరు ప్రకటించాలంటే బ్రతికి ఉన్న వాళ్ళే సువార్త ప్రకటించాలి. అంటే సువార్త బ్రతికి ఉన్నవారికి బ్రతికి ఉన్నవారే సువార్త ప్రకటన చేయాలి. లాజరు ధనవంతుడు యథార్థ గాథలో మనం చూస్తే, నా 5 సహోదరులు ఉన్నారు, లాజర్ను పంపించంటే మోషేయు ప్రవక్తలు అక్కడ బతికున్నారు, అక్కడ పరిచయం జరుగుతున్నారు. వారు చెప్తారు, వాళ్ళ మాట వినాలి. అలా అనొద్దు. మృతుల్లో ఉండి వెళ్ళి చెప్తే వింటారు అంటే, మృతుల్లో ఉండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు వినరు. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట వినకపోతే మృతుల్లో ఉండి వెళ్ళి చెప్పినా కూడా వినరు. కాబట్టి ఆలోచించేయండి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. పరదేశం గురించినటువంటి అవగాహన లేనటువంటి అమాయకులు పరదేశ చెరని, పరదేశంలో ఉన్న వాళ్ళు పాపులని, పరదేశంలో ఉన్న వాళ్ళకి పాప క్షమాపణ కావాలని, పరదేశంలో యేసుక్రీస్తు సిలువలో మృతి పొందక మునుపు నిద్రించి పరదేశకు వెళ్ళిన నీతిమంతుల కోసం మరి యేసుక్రీస్తు సిలువలో మృతి పొందాడని అనేసి అపోహపడుతున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, హేబేలు గురించి మనం ఆలోచిస్తే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోవాహు గురించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. లోతు గురించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రాహాం గురించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మోసే గురించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి మరి పరదేశికి వెళితే వాళ్ళకి పాప క్షమాపణ కావాలి, రక్షణ కావాలి, వారికి సువార్త ప్రకటన చేయాలి అనేసి ఈ అసత్య బోధ చేస్తున్నటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి ప్రియుల జాగ్రత్తగా గమనించవలసిన, సువార్త ఎవరికి ప్రకటన చేయాలి? ఒకసారి ఆలోచించండి. బతికున్న వాళ్ళకి ప్రకటన చేయాలి. సువార్త ఎవరు ప్రకటన చేస్తారు? బ్రతికి ఉన్న వాళ్ళే ప్రకటన చేయాలి. బ్రతికి ఉన్న వాళ్ళకే సువార్త ప్రకటన. మృతులకు సువార్త అంటే చచ్చిన వాళ్ళకే సువార్త ప్రకటన. మనవాళ్ళు చాలామంది చచ్చిన తర్వాత ఆయన పండుకోబెట్టి వాళ్ళకి సువార్త చెప్పేటటువంటి పరిస్థితి. సమాధుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నారు. సువార్త సమాధుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఒకసారి ఆలోచన, సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త చెప్తా ఉన్నారు. ఏంటి? సాతాను అజ్ఞానంలో ముంచేశాడు. అజ్ఞాన అంధకార భ్రష్టత్వంలో దించేసి నిత్య జీవానికి అపాత్రులుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాం. మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మరి లోబడతారా మీ ఇష్టం, లోబడరా మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.